ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. హీ ఈస్ దర్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్. 37వ దావీదు కీర్తన 39వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ఆత్మీయముగా చాలా లోతైనటువంటి వాక్యం. మన జీవితంలోని కష్టకాలాల్లో దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడన్న వాస్తవాన్ని తెలియచేస్తుంది. బాధలు, ఒత్తిళ్ళు, నిరీక్షణలు, విఫలాలు, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ జీవితంలో ఎవరికి తప్పవు. ప్రతి ఒక్కరూ ఆ మార్గం గుండా ప్రయాణిస్తాం. కానీ దేవుని సంతానానికి మాత్రం ఒక ప్రత్యేకమైన హామీ ఉంది. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఇది కేవలం ఓదార్పు మాట కాదు సుమా, ఇది దేవుని రక్షణ స్వభావాన్ని తెలియచేస్తుంది. మన జీవితంలో తుఫాన్లు రావచ్చు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు మనకు రక్షణ గోడ. ఆయన మనకు దుర్గం, ఆశ్రయం, శాంతి స్థానం. మన జీవన ప్రయాణంలో నీతిమంతుడు మరియు దుష్టుడు మధ్య కొన్ని తేడాలు కనిపిస్తాయి. దుష్టులు కొంతకాలం విజయవంతంగా కనిపించవచ్చు, ప్రార్థన చేయరు, దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. వీటన్నిటి నేపథ్యంలో కూడా వాళ్ళు విజయవంతంగా విజయ పదాన్ని నడుస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ దేవుని విశ్వాసులు శాశ్వతమైన రక్షణలో జీవిస్తారు. దేవుడు నీతిమంతుని ఎప్పుడు విడిచిపెట్టడు. అందుకే అంటున్నాడు, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయం. దావీదు తన అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. తన జీవితంలో చాలాసార్లు పారిపోయాడు, బాధపడ్డాడు, ద్రోహాన్ని చూశాడు. కానీ ఏ ఒక్కసారి కూడా దేవుడు ఆయనని విడిచిపెట్టలేదు. అందుకే ఆయన ఈ ప్రకారంగా బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయమని ధైర్యంగా ప్రకటించగలుగుతున్నాడు. దావీదు ఉపయోగించిన మాట ఆయన. ఈ ఆయన ఎవరో తెలుసా? ఆ ప్రత్యేకమైన గుర్తింపు మన రక్షణ మన దగ్గర నుండి కాదు, మన సంబంధాల నుండి కాదు, ఆయన నుండే వస్తుంది. దేవుడైనటువంటి యెహోవా. మన జీవితానికి ఆయన రక్షణ, శాశ్వతమైన ఆశ్రయ దుర్గమైన. నీ సమస్యలో ఉన్నా, నువ్వు ఇరుకులో ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా, నీ సమస్యలలో, నీ పరిస్థితులలో దేవుడు నీతో పాటు నడుస్తాడు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని తిప్పికొడతాడు. మనలో ఓ నూతన ధైర్యాన్ని నింపుతాడు. ఆయన మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? బాధ కలగటం అంటే అది దురదృష్టం అని కాదు, అది దేవుని యొక్క పాఠశాల. బాధలో మనల్ని నడిపిస్తున్నప్పుడు మనము కొన్ని విషయాలు నేర్చుకోవటానికి, బలపడటానికి, స్థిరపడటానికి అది సహాయం చేస్తుంది. బాధలోనే దేవుణ్ణి నమ్మటం నేర్చుకోగలం మనం. బాధ కలిగినప్పుడే మన బలహీనతలు తెలుసుకొని వాటిని అంగీకరించటం నేర్చుకుంటాం. అంత మాత్రమే కాదు, దేవుని కృప మీద ఆధారపడటం బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో మనం నేర్చుకుంటాం. ఈ బాధ మన మనసు కఠినం చేయటానికి కాదు, మన హృదయాన్ని శుద్ధి చేయటానికి వస్తుంది. దేవుడు అనుమతించే ప్రతి కష్టం, ప్రతి బాధ వెనక ఒక పరమార్థం ఉంటుంది. నేను దీవించటానికి, బలపరచటానికి, మరలా సాక్షిగా నిలపటానికి ఆయన ఒక కష్టాన్ని, ఒక ఇరుకు మార్గాన్ని నీ మార్గములో అనుమతిస్తాడని గమనించు. ఆశ్రయము అన్నప్పుడు అది ఒక రక్షణ కంచ, శత్రువుల నుండి కాపాడేటటువంటి ఒక స్థానం, స్థావరం. ఆ దినాలలో రాజులు శత్రువులు జాడి చేసినప్పుడు దుర్గములు దాగి ఉండేవాళ్ళు. మన దేవుడు కూడా అలాంటి దుర్గమే. ఆయన రక్షణ గోడలో మనము దాగి ఉన్నంతసేపు మనకు ఎవ్వరూ హాని చేయలేరు. దేవుని నామములోని బలం మనకు భయాన్ని తొలగిస్తుంది, సమాధానమిస్తుంది, శాంతి ఇస్తుంది. మరియు
మనలో ఎంతో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన జీవన ప్రయాణంలో ఎన్నిసార్లు దేవుడు మనకు ఆశ్రయంగా నిలిచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం. నీ బలహీన సమయంలో, నీ అనారోగ్యంలో ఆయన కాపాడాడు. నీ ఆర్థిక సమస్యలలో ఆయన సహాయం చేసి నిన్ను లేవనెత్తాడు. మనుషులు ద్రోహం చేసి నువ్వు గాయపడినప్పుడు ఆయన మన ప్రక్కనే నిలిచి మనల్ని ఆదరించాడు. కొన్నిసార్లు మనసు కఠినపరుచుకొని మనము దేవుని దుర్గం నుండి బయటికి వెళ్ళి సొంత బలం మీద ఆధారపడతాం. కానీ వాక్యం మనకేం బోధిస్తుందో తెలుసా? దేవుని ఆశ్రయంలోనే నిజమైన రక్షణ ఉంది. ఈ వాక్యపు వెలుగులో నీ ప్రయాణంలో నువ్వెక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మధ్య నువ్వు నడుస్తూ ఉన్నా, ఎలాంటి ఆందోళనలు బాధలు ఉన్నా ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయనను ఆశ్రయించు. ఎందుకంటే ఈ దినం వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. బాధ కలిగినప్పుడు ఆయనే మనకి ఆశ్రయ దుర్గం. ఆయన దుర్గంలో దాగిన వారిని ఏ శత్రువు కూడా తాకలేడు. ఆయన నీడలో ఉన్నవారిని ఏది కదిలించలేదు. ఆయన ఆశ్రయంలో నీకు శాంతి, రక్షణ, సంతోషం నింపబడతావు. నువ్వు ఈరోజు దేవుని ఆశ్రయంలోనికి తిరిగి రావటానికి, ఆయన చేతిలో నువ్వు సురక్షలమని ఎంచి, నీ భవిష్యత్తు క్షేమమని ఎంచి ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం వాక్యము ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడారు. నా అనానుకూల పరిస్థితులలో, బాధలో, ఇబ్బందులు, నీ దుర్గములో నేను దాగి ఉండాలని నేను నేర్చుకోవాలనుకుంటున్నాను ప్రభా. నిజమే, పరిస్థితులు నాకు భయం కలిగించినప్పటికీ నా మనస్సు భయపడకుండా, నా హృదయం నిలకడగా ఉండటానికి మీరు సహాయం దయచేయండి. మీరిచ్చే ధైర్యముతో మీ వైపు చూస్తూ నేను సంపూర్ణ విశ్వాసముతో నేను నడవగలగటానికి సహాయం దయచేసి నా మార్గము మీద వెలుగు ప్రకాశింపచేయండి. నీ ఆశ్రయమే నా జీవితం ఉండులాగున నన్ను స్థిరపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.